నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం బ్రేక్‌ఫాస్ట్‌కి అద్దిరిపోయే రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గాని చేయబోతున్నాం గైస్. ఇది ఎంత రుచిగా ఉంటదంటే అంత చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ ఉగ్గానిలో ఒక స్పెషల్ పౌడరు కలుపుతారు. ఆ పౌడరే ఇది. దీన్ని కూడా ఎలా తయారు చేద్దామో చూపిస్తాను గైస్. ఈ ఒక్క పౌడర్ కలపడం వల్లే మనకి ఆ ఉగ్గాని అనేది అంత రుచిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఒక హాఫ్ కేజీ మరమరాలు వేసుకోవాలి. అదే బొరుగులు అంటారు కదా, ఆ బొరుగులు వేసుకోవాలి. వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం ప్రతి ఒక్క బొరుగు తడిచేలా పైకి కిందికి లోపలికి అట్లా అనుకొని మరి వీటిని మెత్తగా చేసుకోవద్దు గైస్. మరి మెత్తగా ఉంటే బాగుండవు. వేసుకొని అన్నీ ఒకసారి అట్లా కలుపుకొని మనకు నీళ్ళన్నీ పిండేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేనైతే ఇట్లా డెక్షాలోకి తీసుకున్నాను, మనకు ఉప్పు వేసి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని. అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం బొరుగులకు అన్నిటికీ పట్టుకునేట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ బొరుగులన్నీ ముద్ద అయ్యేట్లుగా కలపొద్దు గైస్. ఇట్లా పైన మనం వేళ్ళతో ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టేసుకోండి గైస్. ఎందుకంటే మనకి ఈ ఉగ్గాని చేసేటప్పుడు కలిపేందుకు వీలుగా ఉంటుంది. దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకోండి. 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ పోపుని ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఇవి ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని ఒక పావు కప్పు మైని పల్లీలు, ఒక పిరికెడు అనుకోండి, ఒక పిరికెడు పల్లీలు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వీటిని బాగా వేపుకోవాలి. ఇలా ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు గైస్. ఈ ఆనియన్స్ ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు వీటిని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనము స్పెషల్ పౌడర్ అన్నాం కదా దీంట్లో కలిపేది, ఆ స్పెషల్ పౌడర్ ఏందో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే పొట్టుతో సహా 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పులు, వేయించిన శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు, అవి పప్పుల పొడికి వేసుకుంటాం కదా ఆ పప్పులు, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసేసుకొని బాగా మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి గైస్, మనకు ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మగ్గాయి చూడండి గైస్. ఇవి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పెద్దది టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మరి చిన్నగా కట్ చేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి గైస్, ఈ మాత్రం ఉండాలి మనకి. మరి సన్నగా కట్ చేసుకుంటే అసలు కనిపించను కూడా కనిపించవు ఉగ్గానిలో. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇవి కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని 1 సెకండ్ అట్లా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి స్టవ్ని. ఈ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేట్లుగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నామే బొరుగులు, ఆ బొరుగులన్నిటినీ దీంట్లోకి వేసేసుకోవాలి. ఆ బొరుగుల్ని కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కలిసేట్లుగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను
కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్గా మనము దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి వేసుకోవాలి, నిమ్మరసం వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. అంతే గైస్, మన కర్నూలు ఉగ్గాని రెడీ గైస్. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కలుపుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి గైస్, కలపకపోతే మాత్రం అడుగంటుతాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే గైస్, చాలా సింపుల్. ఈ క్లైమేట్కి ఈ ఉగ్గాని ఈయన తింటా ఉంటే చాలా బాగుంటుంది గైస్, అద్దిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కూడా ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో గైస్, బాయ్.